ప్రతిరోజు ఇంట్లో కోప్పడే తండ్రి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎలా మారిందో ఈ కథ ద్వారా మీకు చెప్తా. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. అయితే ఒక ఇంట్లో తల్లి, తండ్రి, ఒక పాప, ఒక బాబు, చిన్న ఫ్యామిలీ, నలుగురు ఉంటారు. అయితే ఒకరోజు వాళ్ళ వైఫ్, ఏమండి నేను బయటికి వెళ్ళేసి వస్తా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేసి వస్తా అంట. సరే వెళ్ళు, ఎంజాయ్ చేయ అంటాడు. ఒక్క మాట అన్నాడు, సైలెంట్గా ఉంటాడు. ఈ మాట ఒక్కటే అంటాడు. అయితే ఆమె ఆశ్చర్యపోతుంది, అది ఎందుకు, ఎప్పుడు వస్తావు, ఏం అడుగుతలేడు, సరే ఎంజాయ్ చేయిపో అన్నాడు అని. సరే వెళ్ళేసి వస్తుంది, అయిపోతుంది. ఆ తర్వాత సాయంత్రము అలా బాబు ఇంటర్మీడియట్ చదువుతుంటాడు. రిజల్ట్ వస్తే తీసుకొని, డాడీ రిజల్ట్ వచ్చింది ఇట్లా, కానీ బాగా రాలేదు అని చెప్పి ఇంకా భయపడుతుంటాడు. అంటే తిడతాడు, ఇక ఉపన్యాసం స్టార్ట్ చేస్తాడు. ఇంకా నా పని అయిపోయింది అనుకుంటుంటాడు. కానీ ఏమీ అన్నాడు, చూసి సరే మంచి చదివితే నెక్స్ట్ టైం మంచి రాయొచ్చు, మంచి రాయి అని సైలెంట్గా ఉంటాడు. అదేంటి డాడీ తిడతావు అనుకున్నా అంటే ఏమన్నాడు, సైలెంట్గా నవ్వుతాడు, సైలెంట్గా ఉంటాడు, అయిపోతుంది. నెక్స్ట్ డే అలా పాప కారు తీసుకొని బయటికి వెళ్తుంది. వెళ్ళి వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ చేస్తుంది. వచ్చి డాడీతో చెప్తుంది, డాడీ ఇట్లా నేను ఒక చిన్న యాక్సిడెంట్ చేసిన, చిన్నదే, బట్ డెంటింగ్ పడ్డది కారుకి. ఆ కోపంగా తిడతాడేమో, ఇంకేమని అంటాడేమో అని భయపడుతుంది. కానీ ఏమీ అన్నాడు, సైలెంట్గా సరే షెడ్కి వెళ్ళి దాన్ని డెంటింగ్ చేయించమని చెప్తాడు షెడ్కి వెళ్ళి. ఆ పాప కూడా ఆశ్చర్యపోతుంది, తిడతాడేమనుకున్నా, అసలు ఏంది అని. అంత అయిపోతుంది. నెక్స్ట్ డే ఒక రోజు అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. వాళ్ళ వైఫ్ అంటది, ఏంటండి అసలు ఏ విషయం అన్నా కానీ ప్రతిదానికి బాగా స్పందిస్తుండే, బాగా రియాక్ట్ అవుతుండే, కోప్పడుతుండే, ప్రతి విషయానికి చాలా సైలెంట్గా ఉంటున్నారు, చాలా సైలెంట్గా సమాధానం చెప్తున్నారు, ఇంత నెమ్మదిగా ఉంటున్నారు, ఏమైంది అసలు, మీకు కరెక్ట్ ఉన్నారా, మీరు ఏమైనా అయింది అంటే లేలే. నవ్వుతాడు, నవ్వి ఏం లేదు నేను కరెక్టే ఉన్నా. మరి ఏంది ఇన్ని జరిగిన ప్రతిదానికి దేనికి కూడా స్పందిస్తలేరు మీరు అసలు. అప్పుడు ఆయన అంటాడు, నా చేతిలో లేని దాని గురించి నేను ఎక్కువ బాధపడదలుచుకోలేదు. ఇప్పుడు మీరు సమస్య సృష్టించుకున్నప్పుడు దానికి మీరే బాధ్యులవుతారు, మీరు ఆనందాన్ని సృష్టించుకున్నప్పుడు దానికి మీరే బాధ్యులవుతారు. నాకు సంబంధించిన మనశ్శాంతిని నేను దూరం చేసుకుంటున్నా. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు చేసిన తప్పులకు నేను రియాక్ట్ కావడము, మీరు చేసిన వాటికి నేను చెప్పడము, ప్రతి దాంట్లో మీకు సహాయం చేయడం, ఏదో ఒకటి చేసి ప్రతి దాంట్లో మీకు చెప్పి నా సంతోషాన్ని నేను దూరం చేసుకుంటున్నా. కాబట్టి నా సంతోషాన్ని నేను జీవిస్తున్నా, నా సంతోషాన్ని నా దగ్గరనే పెట్టుకుంటున్నా. ఇప్పుడు మీరు ఏ పని చేసినా, మంచి చేసినా, చెడు చేసినా దానికి బాధ్యులు మీరే, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి మీతోటి చెప్తాను నేను. వెంటనే వాళ్ళ భార్య అంటది, ఏమండి అయితే మరి మాకు ఇక్కడి నుంచి ఏం చెప్పారా, మాతోటి ఉండరా, మమ్మల్ని పట్టించుకోరా. నేను పట్టించుకోవడం వేరు, నియంత్రించడం వేరు. నేను మీతోటి ఉంటా, పట్టించుకుంటా, ప్రేమను పంచుకుంటా, కానీ కొన్నింటిని నేను నియంత్రించలేను, నా మనశ్శాంతిని నేను దూరం చేసుకోలేను. మీరు చేసిన పనులకు మీరే బాధ్యులు, మీరే నేర్చుకోవాలి, వాటిని మీరే సరి చేసుకోవాలి అని చెప్తాడు. వాళ్ళకి అర్థం కాదు, ఏంది ఇట్లా సడన్గా మారిపోయి ఇట్లా అంటే. ఈ స్టోరీలో నీతి ఏంటంటే, ఏ వ్యక్తి అయినా తన కుటుంబం గురించి అన్నీ నేనే చేస్తున్నట్టు ఫీల్ అవుతారు కదా కొంతమంది. ప్రతిదీ, అరే పిల్లలు నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లుండు, అట్లా ఉండు, అది జాగ్రత్తలు అవన్నీ చెప్పి వాళ్ళకున్న ప్రశాంతత పోతుంది. వాళ్ళు ఆనందంగా గడపలేరు, ఎప్పుడు ఇదే టెన్షన్లలో బతుకుతారు. నిజంగా చెప్తున్నా కదా, మనస్ఫూర్తిగా కూడా నిద్రపోరు వాళ్ళు. ఎప్పుడు ఏదో వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఇంట్లో గురించి ఆలోచించుకుంటూనే ఉంటారు. అది ఒక రోజు ఫైనల్గా ఆయన అర్థం చేసుకొని రియలైజ్ అయ్యి, నా బ్రతుకు, నా ప్రశాంతత నాది, నాకు ఉండని, ఎందుకంటే నా లైఫ్కి నేనే బాధ్యుడిని, వాళ్ళ లైఫ్కి వాళ్ళు బాధ్యులు. మంచి చేసుకుంటే సంతోషాన్ని అనుభవిస్తారు, చెడు చేస్తే దాంట్లో వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకోవడానికి ఒక అవకాశం అది. నేను తోడుంటా, మీతోటి ప్రేమను పంచుతా, బాధ్యతగా ఉంటా, కానీ మీరు చేసే దాంట్లో నేను బాధ్యుని కాదు అని అంటాడు. తర్వాత అందరు బాగా రియలైజ్ అవుతారు, ఫ్యామిలీ మెంబర్స్ బాగా రియలైజ్ అయ్యి ఏమి అనరు. ఇంకా ప్రతిదానికి ఆయన స్మైల్ ఇచ్చుకుంటూ సైలెంట్గా మూవ్ ఆన్ అవుతూ ఉంటాడు. చాలా రియలైజ్ అయిపోయి ఆ నెక్స్ట్ డే వాళ్ళ వైఫ్ తనంతలో తాను వెళ్ళి వంట చేసుకొని పిల్లలకు పెట్టి తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటుంది సీరియస్గా. వాళ్ళ బాబు కూడా అంతే, వెళ్ళి బుక్స్ తీసుకొని ముందలు పెట్టుకొని చదువుతూ ఉంటాడు సీరియస్గా. వాళ్ళ పాప కూడా అంతే, ఆ డెంటింగ్ ఏదో వెళ్ళి చేయించి ఇన్సూరెన్స్ సంబంధించినవన్నీ తెలుసుకొని దాన్ని ఇన్సూరెన్స్ చేయించి ఆమె కూడా ఆ పనిలో లీనమైపోయి ఉంటుంది. అంటే రెస్పాన్సిబిలిటీస్ అనేవి వాళ్ళు ఓన్గా తీసుకుంటారు, చెప్పడు, వాళ్ళు ఓన్గా అర్థం చేసుకొని తీసుకుంటారు. అంటే ఒక ఫ్యామిలీలో ఏదైనా చేంజెస్ కావాలి,
మంచి దారిలో నడవాలి, బాధ్యత తెలుసుకొని నడవాలి అంటే ఆ కుటుంబ పెద్ద ప్రతి విషయాన్ని పెద్దగా చేసి పట్టించుకొని తనే మోస్తున్నట్టు ఫీల్ కావద్దు, చేయొద్దు. ఇది వాళ్ళకి తోడు ఉండాలి, ప్రేమను చూపించాలి, ప్రతి దాంట్లో మన చెయ్యి ఉండాలి. కాకపోతే ఏదైనా సరే వాళ్ళు చేసే పనికి వాళ్ళే బాధ్యులు. సో ఇటువంటి ఒక మంచి నీతి కథ ప్రతి ఫ్యామిలీలో తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఇంట్లో పెరుగుతున్న పిల్లలు తప్పకుండా తెలుసుకోవాలి. లైఫ్ అంటే అంత ఈజీ కాదు, బ్రతికేయడం అంటే చాలా చాలా కష్టం ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోండి, బాధ్యతగా వ్యవహరించండి. వాళ్ళ పనులలో వీలైతే సహాయం చేయండి. బాధ్యతగా అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. కొడుకు పెద్దగా అవుతాడు, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత తండ్రి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి కూడా. అప్పుడే కొడుకు అవుతాడు వాడు. కూతురు కూడా అంతే, కొంచెం పెద్దగా అయిన తర్వాత తల్లి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటేనే కూతురు అవుతుంది. ఆ ఫ్యామిలీ బాగుంటుంది, ఆ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబం అనే బండిని ఒక్కరు మోస్తే చాలా బరువు ఉంటుంది. అదే బాధ్యత నలుగురు తీసుకుంటే, కుటుంబంలో ఉండే నలుగురు తీసుకుంటే హ్యాపీగా సాగిపోతుంది. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసుకొని ముందుకు పోతారు. లైఫ్ అంటే అదే, కుటుంబం అంటే అదే. కుటుంబం విలువ తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ విలువ తెలిసిన వాళ్ళు, తల్లిదండ్రుల విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.